బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గరికపాటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రం నుంచి గరికపాటిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చారు. మార్కఫెడ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైంసాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వెలుగుమట్ల నిర్వాసితులకు మద్దతుగా న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం బంద్కు పిలుపునిచ్చారు. ఇల్లు కూల్చివేసిన పేదవారందరికీ అదే ప్రాంతంలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద ఏపీ కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల మధ్య వివాదం రేగింది. వరుస క్రమంలో రాకుండా ఓవర్టేక్ చేసిన కర్ణాటక డ్రైవర్ను ప్రశ్నించినందుకు తనను చితకబాదినట్లు ఏపీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా పడారుపల్లిలో అభివృద్ధి పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. 27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై కుక్క దాడి చేసింది. ఘటన కామారెడ్డి జిల్లా చింతామణిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని జైభీంరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జన శ్రావణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపారీపాలన అందిస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. దేశం మొత్తంలో 14 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే చిత్తూరు జిల్లాలోని 2 ప్రాంతాల్లో విద్యాలయాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధిలో పరుగులు పెట్టించామని మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. గత వైసీపీ పాలనలో 978 కోట్లు ఖర్చు చేసి 5,096 అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. కడప జిల్లా సుండుపల్లి మండలం బాగంపల్లి బహుదా నదిలో ఇసుక రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. నదిలో ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.